ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. తర్వాత నువ్వు అనాథ శరణాలయానికి డబ్బు కలెక్ట్ చేస్తూ రోడ్లో కనిపించావట. కానీ నా ఫ్రెండ్ రమేష్ చూశాడట. వాడి వంతుకి ఇది ఇచ్చి పంపాడు. థాంక్యూ డాడీ. సరేనమ్మా. ఏమండి మీరు కూడా ఏదైనా ఇవ్వచ్చు కదా? ఓపెనింగ్ నా దగ్గర నుంచే ప్రారంభించింది. హాయ్ హాయ్. అరవిరిసిన నీ పెదవులపై మధువులు చిలికే, ప్రేమించిన నా హృదయము నిన్నే తలచే. లవ్లీ. ఈ బుక్ పేరేంటి? నా ప్రేమ గీతం. ఈ కవితలు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి తెలుసా? ఈ పేపర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇక్కడొచ్చి కూర్చున్నప్పుడు ఈ టేబుల్ మీద చూశాను, నేను చదివాను. పర్వాలేదు, ఇట్స్ ఓకే, నోట్ బ్యాడ్. లాస్ట్ పేజ్ దొరికితే బాగుంటుంది. క్యాషియర్ ని వెళ్ళడుగు. ఓరే ఉంటారే సాంబార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ కవితలు బుక్ లో వచ్చాయా లేక పేపర్ లో వచ్చాయా? వచ్చింది. ఇక్కడ వస్తే ఏమవుతుంది? పీకి పీకి పారేస్తుంది. ఇందులో ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ దొరుకుతుందా? అడచి ఆ పిన్నండికి బిస్కెట్ కత్తి ఇస్తుంది. వేడి దగ్గర ఉంది. ఎలాగో దీన్ని కింద వేసి పగలగొట్టలేడు. ఒకసారి అడిగి చూద్దాం. నిప్పుతో నీళ్ళకేంటి పని? ఎక్స్క్యూజ్ మీ, పేపర్ కావాలి. వీడంతా ఒక మనిషా? ఇలాంటి వాడిని నేను చూసిందే లేదు. రియల్లీ ఇడియోటిక్. ఏమా, నేను ఇక్కడ అరుస్తూ ఉంటే నువ్వు సైలెంట్ గా కుట్టుకుంటున్నావు. ఏమే, నువ్వేదో కాలేజీలో చూసొచ్చి అరుస్తున్నావు. దాని గురించి నాకేదైనా తెలిస్తే కదా మాట్లాడడానికి. వదిలేమ్మా, ఒకరోజు నేనే కాలేజీకి వచ్చి వాడికి అర్థమయ్యేలా చెప్తాను. నేనేమైనా వాడి ఆస్తిపాస్తులు అడిగానా? ఎంత అద్భుతమైన కవితలో తెలుసా? దాన్ని వాడు కాల్ చేశాడు. ఆ పుస్తకం పేరేంటమ్మా? నా ప్రేమ గీతం. అంతే కదా. పబ్లిషర్ ఎవరో తెలుసుకుని నేనే తెచ్చిస్తాను. థ్యాంక్స్ డాడీ. కానీ వాడిని మాత్రం చాలమ్మా. వాడిని తలుచుకుంటేనే కోపం వస్తుంది డాడీ. వాడు నా చేతికి దొరకాలి, అప్పుడు చెప్తాను. ఫోన్ మోతోందమ్మా, ఎవరో చూడు. చూస్తాను. ఎవరైనా జడ్జి అయింటారమ్మా. నీ టెన్షన్ వాళ్ళ మీద చూపించుకో. ఇంకా బట్టను కుడుతూనే ఉన్నావా? హలో. హలో రితిక, నేనే ప్రియని మాట్లాడుతున్నాను. ఏమిటే 1 వీక్ గా కాలేజ్కి రాలేదు? ఒంట్లో బాగోలేదే. సరే, నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా? యా. ఓకే, నేను ఇంటికి వస్తాను. హాయ్ ప్రియా. హాయ్ రితిక. పర్వాలేదే, తొందరగానే వచ్చేసావు. దాందే ఉంది గాని. అవును, నువ్వెందుకు 1 వీక్ కాలేజ్కి రాలేదు? చెప్పాను కదా ఒంట్లో బాగోలేదని, అందుకే. అవును, శివన్ ఎక్కడైనా చూసావా? నిన్న కూడా కాలేజ్ వాకిట్లో చూశాను. ఎందుకు అడుగుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమా? వాడి మీద నాకు ఒక చిన్న కోపమే. 2 నెలల క్రితం వాడి బర్త్డే అంటే జాలీగా లాంగ్ ట్రిప్ కి వెళ్ళాం. చాలా టైర్డ్ గా ఉంటేను కాస్త రెస్ట్ తీసుకుందామని హోటల్లో రూమ్ బుక్ చేశాం. చాలా డిస్టర్బ్ చేశాడు. నేను డిస్టర్బ్ అయ్యానే. లాస్ట్ వీక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నెల తప్పేనని చెప్పారు. అబార్షన్ చేసుకున్నాను. అబార్షన్ చేసుకున్నందువల్ల బాగా టైర్డ్ అయిపోయానే. అందుకని కాలేజ్కి 1 వీక్ లీవ్ పెట్టాల్సి వచ్చింది. మంచినీళ్ళు తీసుకుంటావా? నువ్వంతా ఒక ఆడపిల్లవా? డిస్టర్బ్ చేశాడు, డిస్టర్బ్ అయ్యానని అంటున్నావే, నీకు సిగ్గుగా లేదు? ఎలాగే నీకు ఇలా చేయడానికి మనసు ఎలా ఒప్పింది? మీ అమ్మా నాన్న నీ పైన ఎంత నమ్మకంతో కాలేజీకి పంపిస్తున్నారు. కానీ ప్రేమించడం తప్పండలేదు. ప్రేమించడానికి పెద్దవాళ్ళ ఆశీస్సులు అవసరం లేదు. ఎందుకంటే అది ఎవరు చెప్పి విని వచ్చేది కాదు. కానీ తనువులు కలవడానికి పెద్దల ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. నా దృష్టిలో ఏ అమ్మాయి అయితే పెళ్లికి ముందుగానే సెక్స్ లో పాల్గొంటుందో ఆ అమ్మాయి ప్రేమికురాలు కాదు, వేశ్య. మీరిద్దరూ కలిసి ప్రేమ అనే పదాన్ని వ్యభిచారంగా మార్చేశారు. ఇకపై నువ్వు నన్ను చూడాలనో మాట్లాడాలనో కోరుకోవద్దు. అసలు నీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు.